హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. ఓ ప్రేమ నిన్ను చేరుకోగలనా 4 పార్ట్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈరోజు ఓ ప్రేమ నిన్ను చేరుకోగలనా పార్ట్ 5. అమ్మాయి కూడా సొంత మనిషిలా చేసి వెళ్ళిపోతుంది అన్నది నీలవేణి. అమిత్ మరి ఆమె కనిపించదే అన్నాడు. నిండు గర్భిణీ కన్నా వంట చేసే వరకు ఉండటమే నాకే బాధగా ఉంటుంది. కానీ తప్పక ఉంచుతున్నా, వంట చేయగానే పంపించేస్తా అని అమిత్కి చెప్పింది. అమిత్ భోజనం చేసేసి వెళ్ళిపోయాడు. కాలం అలా మెల్లిగా సాగుతుంది. అమిత్ వచ్చి అప్పటికి 5 రోజులవుతుంది. కాస్త ఆఫీస్ పనులు చూసుకుంటున్నాడు. అలా అమిత్ కూడా బిజీ అవుతున్నాడు. అమిత్ ఒకరోజు సండే కావటం వల్ల కాస్త లేటుగా లేచాడు. బంగ్లా వెనుక భాగం అమిత్ బెడ్రూమ్లో నుంచి చూస్తే చాలా క్లియర్గా కనపడుతుంది. ఎందుకో ఆ క్షణం వర్షం లేదు కానీ మబ్బుగా ఉండి ప్రశాంతంగా ఉదయం కూడా అలా ఉండే వరకు ఏదో మనసుకు హాయి ఆహ్లాదంగా అనిపించింది. అలా అమిత్ కిటికీలో నుంచి బయటికి చూస్తుంటే ఒక చెట్టు మీద పిట్టలు జంటలు జంటలుగా కనపడ్డాయి. అది పెద్ద జామ చెట్టు. రామచిలకలు ఇంకా వేరే రకముల పక్షులు అన్ని జంటలుగా ఆ చెట్టు మీద ఉంటే అమిత్కి ఎంతో ఆనందంగా అనిపించింది. వాటిని దగ్గరగా చూడాలని తాపత్రయంతో బైనాక్యులర్ తీశాడు. ఆ దృశ్యాన్ని చూస్తుంటే అమిత్కి ఎంత ప్రశాంతంగా అనిపించింది. అసలు ఎన్ని రకాల పిట్టలు ఉన్నాయో వాటిని అలా చూసి బంధించకుండా ఉంటే అంతటి దృశ్యాలు మళ్ళీ దొరకవు అన్నట్టు అమిత్ డ్రోన్ కెమెరా బయటికి పంపాడు. కెమెరా ప్రతి విషయాన్ని చక్కగా అందులో బంధిస్తుంటే ఇక్కడ అమిత్ దాన్ని ఆనందిస్తూ సేవ్ చేస్తున్నాడు. అమిత్కి చిన్నప్పటి నుంచి ప్రకృతి అంటే చాలా ఇష్టం. అందుకోసమే అమిత్ అక్షర వాళ్ళింటికి సెలవులకు వెళ్ళి అక్కడి పచ్చటి పొలాలు చక్కటి వాతావరణంలో అక్షరతో అమిత్ స్నేహం చిన్ననాటి నుంచి ఎంతో బలపడింది. అక్షర కూడా పొలాలు తిరిగి అన్నీ ఇది ఇలా కన్నయ్య అది అలా కన్నయ్య అని చెబుతూ ఉండేది. అలా అక్షర వల్ల కూడా కాస్త అమిత్ ప్రకృతికి దగ్గరయ్యాడు. అందుకే ఏదైనా మంచి దృశ్యం కనపడితే తన కెమెరాలో బంధించేస్తాడు. అలా కెమెరా సాగిపోతుంటే గీత వాళ్ళుంటున్న రూములు దాటి వెనక భాగంలోకి వెళ్తున్న కెమెరాలో గీత వంట ముగించుకొని రూమ్కి వచ్చింది. ఆమెకు ప్రతి వారం కొబ్బరి నూనెను మరిగించి తల నుంచి పాదాల వరకు మొత్తం పట్టించుకుని పచ్చి పసుపు రాసుకుని ఒక అరగంట ఉండి తలారా స్నానం చేసేది. అలా వారానికి ఒక్కసారి కొబ్బరి నూనె పట్టించుకోవటం వల్ల ఆ పచ్చి పసుపు వల్ల ఆమె మరింత కోమలంగా మరింత అందంగా కనపడేది. ఆమె ఎటువంటి మేకప్లు వేయదు, పౌడర్ కూడా వేయదు. ఉదయం హడావుడిలో అంత టైం కుదరదు అనేసి మధ్యాహ్నం టైంలో అందరూ బంగ్లాలో ఉంటారు, ఎవరూ లేరు అని ప్రశాంతంగా తన వస్త్రాలు తీసేసి ఒక పెట్టికోటుని పైకి అనుకొని ఒక స్టూల్ వేసుకొని తలను మొత్తం విరబోసి తల నుంచి పాదాల వరకు గోరువెచ్చటి కొబ్బరి నూనెను బాగా మర్దన చేసుకుంటుంది ఒక చోట కూర్చుని. అలా ఆమె నూనె మొత్తము రాసుకున్నాక పసుపు రాసుకుందాము అనే టైంలో కెమెరా ఆమె మీది నుంచి వెళుతుంది. అక్కడ దృశ్యం చూసిన అమిత్కి ఆమె ముఖం కనిపించలేదు. ఎందుకనగా కెమెరా పైనుంచి వెళుతుంది. ఆమె నూనె తలకు గట్టిగా పట్టించింది. జిడ్డుగా కారుతుంటే ముడి గట్టిగా పెట్టింది. ఆ క్షణం అది కెమెరాలో బందీ అయింది. ఆమె 2 చేతులు ముడి పెడుతుంటే ఆమె పెట్టికోటు బిగించి కట్టడం వల్ల ఎడమ ఎదపై రూపాయి బిల్లంత నల్లని పెద్ద పుట్టుమచ్చ కనిపించగానే అమిత్ ఒక్కసారిగా బిగుసుకుపోయి తను చూస్తుంది ఏంటి అని కూడా ఆలోచన మరచి చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళాడు. అప్పుడు అమిత్కి 10వ సంవత్సరం, అక్షరకి 8వ సంవత్సరం. సెలవులకి అత్త ఊరు వెళ్ళాడు. అక్షర వాళ్ళ అమ్మకి అమిత్ అంటే పంచ ప్రాణాలు. అక్షర వాళ్ళమ్మ కూడా కన్నా అనే పిలిచేది. అమిత్ తల్లి అమిత్ మేనత్తలు ఇద్దరూ కన్నా అంటే అక్షర కూడా కన్నయ్య అనేది. అక్షర తల్లి ఒకరోజు అక్షరాకి తల నుంచి పాదాల వరకు కొబ్బరి నూనె బాగా పట్టించి కూర్చోబెట్టింది.
అప్పుడు అమిత్ ఎందుకత్తా అలా అని అడిగాడు. భారతి అలా ఒంటికి కొబ్బరి నూనె పట్టించటం వల్ల ఒళ్ళు మృదువుగా ఉంటుంది. వారానికి ఒక్కసారి అలా చేయటం వల్ల నరాలు కూడా చక్కగా రక్త ప్రసరణ అందుతుంది. నీకు కూడా పెడతారా కన్నా అని స్టూల్ మీద కూర్చోబెట్టింది. అప్పటికి అక్షరాకి పెట్టేసి టవల్ చుట్టి పైన టవల్ కప్పింది. అమిత్కి బట్టలిప్పి ఒక్క నిక్కర్ని మీద కూర్చోబెట్టి మసాజ్ చేస్తుంటే ఎంత హాయిగానో అనిపించింది. ఇద్దరిని ఒక చెట్టు కింద కూర్చోబెట్టి వేడి నీళ్లు పెద్ద గంగాళంలో కాగబెట్టి ఇద్దరికీ తోడి ఇద్దరికి స్నానం చేపిస్తారండి అన్నది. అక్షర నేను కన్నయ్యతో చెయ్యను అని అంటుంటే భారతి చిన్నపిల్లవే కదమ్మా, నా తల్లి కదూ అంటూ బ్రతిలాడుతుంది. అమిత్ అక్షరాన్ని చూసి నవ్వుతున్నాడు. అక్షర మారాన్ చేస్తుంది, నేను కన్నయ్యతో స్నానం చెయ్యను అని. భారతి వెళ్ళి బుజ్జగించి ఇంత చిన్న పిల్లకి ఇంత సిగ్గేంటే తల్లి అని బ్రతిమాలి తీసుకుని వచ్చి తన పై టవల్ తీసేసి ఇంకో టవల్ తీస్తుంటే అక్షర దాన్ని గట్టిగా బిగబట్టింది. ఇక అక్షర ఊరుకోదులే అని అమిత్కి స్నానం చేపించి అక్షరాకు చేపిద్దామని అమిత్కు చేపిస్తుంటే అమిత్ అప్పుడు చూశాడు అక్షర ఎడమ ఎదపై రూపాయి బిల్లంత నల్లని పెద్ద పుట్టుమచ్చ. అమిత్ అక్షర వాళ్ళ అమ్మతో అత్త, దానికి అంత పెద్ద పుట్టుమచ్చ ఉంది, అలా ఉంటాయా ఎవరికైనా అని అన్నాడు. భారతి ఉంటాయి కన్నా, ఎవరికో ఎందుకు, మీ నానమ్మకి మా అమ్మకి కూడా అలానే ఉండేది. ఇది మా అమ్మ తీరు పుట్టింది అనేసి అంకమ్మని అక్షర అని పెట్టాము. నా కడుపున మీ నానమ్మ పుట్టింది కన్నా అని ఆ రోజు అత్త చెప్పింది. నువ్వు మా నాన్న అంశ అని నీకు అంకయ్యని అమిత్గా పెట్టారు. మా అమ్మ నాన్న పేరు అంకమ్మ అంకయ్య. వాళ్ళిద్దరూ మేనత్త మేనమామ పిల్లలే, బావ మరదళ్ళు. ఇద్దరూ చిన్నప్పటి నుంచి మనసారా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారట ఆ రోజుల్లోనే. అందుకే మా అమ్మ తీరు అక్షర పుట్టిందని, దానికి అక్షర అని, మా నాన్న తీరు నువ్వు పుట్టావు అని నీకు అమిత్ అని పేరు పెట్టాము కన్నా అని అప్పుడు అత్త చెప్పింది. అంటే ఆ పుట్టుమచ్చ మా నానమ్మకు ఉంది, ఇప్పుడు అక్షరకు ఉంది అని తన మనసుకి ఆ రోజు చేరింది. ఇప్పుడు ఆ పుట్టుమచ్చని అక్కడ ఆ మనిషికి ఎవరో తెలియకుండా చూసేవరికి అమిత్ గజగజా వణికిపోతున్నాడు. అక్కడ ఉన్న ఆమెకు పరీక్షగా చూస్తే తన ముఖం కనపడటం లేదు, కానీ గర్భవతి అని మాత్రం అర్థమవుతుంది. అంటే ఇంట్లో వంట చేసే గీత అని అమ్మ చెప్పింది. మరి ఇంట్లో ఉన్న అక్షర ఎవరు? అక్కడ పుట్టుమచ్చ ఉన్నది గీత అయితే అక్షరకు కూడా అలా పుట్టుమచ్చ ఉన్నదా? ఆ క్షణం అమిత్కి మెంటల్ వచ్చినంత పని అయింది. అక్షరకి ఆ పుట్టుమచ్చ ఉందా లేదా తెలుసుకోవాలి. ఎందుకంటే చిన్నప్పుడు తను చూసిన తన మేనత్త కూతురికి తన నానమ్మలా ఉన్నది అని అత్త చెప్పింది, బాగా గుర్తుంది. కానీ అక్షరకు అది బయట కింద ఎద మీద పుట్టుమచ్చ ఎలా కనిపెట్టాలి అని అమిత్కి మైండ్ పనిచేయటం లేదు. ఈ బాధ ఎవరికి చెప్పాలి? అక్షర ఎవరు? ఈ గీత ఎవరు? అసలు ఏం జరుగుతుంది తన జీవితంలో? అక్షర నన్ను అమిత్ గారు అనటం ఏంది? కన్నయ్య ఎటు వెళ్ళిపోయాడు అని మైండ్ పనిచేయక వెళ్ళి వాష్రూంలో షవర్ కింద తలపెట్టాడు. ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో మధురానుభూతులు తన మనసును తొలిచి వేస్తున్నాయి. కన్నయ్య అనే పిలుపు అతనికి, ఆ పిలుపు అంటే ప్రాణం. అది అక్షర నోటి వెంట వస్తుంటే ఆ పిలుపులో ఉండే తీయదనం, ఆమె పిలిచే మాధుర్యం అసలు ఎంత ప్రేమిస్తుంది అని తెలిపేలా ఉంటుంది. అంత పసి వయసులోనే అంత మధురంగా, అంత ప్రేమగా కన్నయ్య అని పిలిచి ఇప్పుడు ఈ వయసులో ఉన్న ఆమె కన్నయ్య అని పిలవకపోవటం కారణమేందో అతనికి అర్థం కాలేదు. ఈ సమస్య ఎలాగైనా తల్లి ముందు పెట్టాలి అనుకున్నాడు. అసలు ఆ వంట చేసే గీతను కూడా ఒకసారి ఎలాగైనా చూడాలి అని మనసుకు అనిపించింది. ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి డ్రెస్ చేసుకుని కిందికి వచ్చాడు. టిఫిన్ టైం ఎప్పుడో అయిపోయింది, భోజనాల టైం దగ్గర పడుతుంది. ఎటు కాని టైంలో ఇప్పుడు ఏమీ తినను, కాఫీ కావాలమ్మా అని అడిగాడు నీలవేణి. కన్నా ఏమీ తినకుండా ఇప్పుడు కాఫీ ఏంది నానా అన్నది. అమిత్ ఇప్పుడు కాఫీ తాగి కాసేపటి తర్వాత అన్నం తింటా అమ్మా, నాకు ఇప్పుడు టిఫిన్ వద్దు అని అన్నాడు. నీలవేణి వంటగదిలోకి వెళ్ళి తానే కాఫీ ప్రిపేర్ చేస్తుంది. ఎందుకంటే గీత పెడితే తాగుతాడేమో కానీ ఎవ్వరు పెట్టినా కొడుకు తాగడు అని ఆమె అభిప్రాయం. అందుకే గోల చేస్తాడు ఎందుకులే అనేసి తానే వెళ్ళి కప్పు కాఫీ పట్టుకుని వచ్చి అమిత్కి ఇచ్చింది.
కాఫీ చీప్ చేశాక గత కొన్ని రోజులుగా ఉన్న కమ్మదనం ఇందులో లేదు. కానీ తల్లి చేసిందిగా. తల్లిది కూడా అలవాటే కాబట్టి ఇష్టంగా కాకపోయినా తాగగలిగాడు. అమ్మ ప్రేమకు మించి అంత ప్రేమను ఎవరి మీదో చూపిస్తూ అంత బాగా వంటలు ఎలా చేస్తుంది? ఆ గీతని చూడాలి మరొక్కసారి అని మనసులో అనుకున్నాడు. లంచ్ టైంకి వస్తానమ్మా, మన గార్డెన్ మొత్తం ఒకసారి తిరిగి చూడాలని ఉంది అన్నాడు. నీలవేణి, నేను రానా కన్నా నీకు తోడుగా అన్నది. అమిత్ కూడా తల్లితో మాట్లాడాలని ఆరాటపడుతున్నాడు కనుక వెళ్దామమ్మా అని ఇద్దరు ప్రశాంతంగా ఆ గార్డెన్లో నీతో చాలా కబుర్లు చెప్పాలమ్మా అని అమిత్ అంటుంటే తల్లి మనసు ఎంతో వేదనకు గురవుతుంది. నాకన్నా దేని గురించో బాధపడుతున్నాడు. ఆ బాధను నేను తెలుసుకుని తీర్చగలిగితే బాగుండు అని పదకన్నా అని మెల్లిగా గార్డెన్ అంతా తిరుగుతూ చూసుకుంటూ వెళ్తున్నారు. అలా పనివారకు కట్టించిన రూమ్ల వద్దకి వెళ్ళారు. తల్లితో ఎన్నో మాట్లాడుతున్నాడు కానీ అమిత్ కళ్ళు ఎవరి కోసమో ఎదురు చూస్తున్నాయి. కానీ ఆమె రావటం లేదు. ఇంతలో రామయ్య ఎదురు వచ్చాడు తోటలో పని చూసుకుని. నీలవేణి రామయ్యతో మాట్లాడుతుంది. రామయ్య అమిత్ని చూసి ఎంతో అపురూపంగా చూసి నమస్కరించి బాబు ఇటు వచ్చారు అని అన్నాడు. తాత తోటను చూడటానికి వచ్చాను అని చెప్పి ముందు అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు. అమిత్ మనసుకి ఏమనిపించింది అంటే అక్కడ అమిత్ ఉంటే రూమ్లో నుంచి అమిత్ అనుకున్న మనిషి వస్తుందో రాదో అని తను పక్కకు జరగాలి అని కాస్త దూరంగా వెళ్ళి మెల్లిగా చెట్టు చాటుకి వెళ్ళాడు. వచ్చేటప్పుడు జేబులో బైనాక్యులర్ పెట్టుకున్నాడు. నీలవేణి గీతని కేకేసింది. గీత తడికురులు తుడుచుకుంటూ టవల్ దండం మీద వేసి జుట్టు మొత్తం ఒక పక్కకు నెట్టుకొని నీలవేణి దగ్గరికి వచ్చి, ఏంటమ్మా ఇక్కడికి వచ్చారు? భోజనాల టైం అవుతుంది కదా, అక్కడ ఎవరూ లేరా ఏంటి అని అడిగింది. నీలవేణి, లేదు గీత, బాబు గార్డెన్ మొత్తం చూస్తాను అంటే చూపిస్తూ ఇటు వచ్చాను అని నీలవేణి అన్నదో లేదో ఆ వెంట్రుకలను ఒక్కసారిగా వెనకకు నెట్టి చుట్టూ చూసింది. అలా చూసినప్పుడు అమిత్ గీత బయటికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాడేమో. ఆమె ఒక పక్కగా జుట్టు వేసుకోవటం వల్ల ఆమె ముఖం అసలే కనిపించలేదు. అసహనంగా బైనాక్యులర్లు పట్టుకొని చూస్తూనే ఉన్నాడు. ఆమె ఒక్కసారిగా కురులు వెనకకు వేసి బెరుకుగా చుట్టూ మొత్తం చూస్తున్న టైంలో అమిత్ ఆమెను చూసి ఒక్కసారిగా బైనాక్యులర్ కింద పడేశాడు. అక్కడ చూస్తున్న వ్యక్తి అతని మదిలో నిలిచిన అమ్మాయిలా పోరు పెడుతుంది. తన ఒళ్ళు పులకరించింది. తనకు వయసు గుర్తొచ్చింది. అక్కడున్నామే నా సొత్తు అనే ఫీలింగ్ కూడా కలిగింది. ఒక్క క్షణంలో అమిత్కి అన్ని రకాలుగా ఏకమై ఆమె నీదే అని చెప్పినట్టుగా అనిపించింది. ఇందాక పుట్టుమచ్చ, ఇప్పుడు మనిషి రూపు, తన ప్రాణసఖి, చిన్ననాటి ప్రాణసఖి. నా మనసు ఆమెను గుర్తిస్తుంటే నాన్న గుర్తించకపోవటమా, అత్త గుర్తించకపోయిందా ఆమెను అన్న ఒక సందేహం. ఆమె బెరుకుగా చుట్టూ చూస్తుంటే వాళ్ళమ్మ నేను వచ్చాను అని చెప్పి ఉంటుంది, నేను కనపడతానేమో అని తను బెదిరిపోతుంది అని ఆ క్షణం అమిత్కి అర్థమైంది. ఆమెను చూస్తే మొత్తం ఏదో దాచేస్తుంది, తనకు దూరమై పోవాలని చూస్తుంది అని అమిత్కి ఆ క్షణం అనిపించింది. వచ్చి ఇన్ని రోజులైనా ఒక్కరోజు కనిపించలేదు అంటే తనకన్నీ తెలిసి కావాలని తప్పించుకుంటుందా? ఇంట్లో ఇంతమంది ఆమెను గుర్తించలేదా? ఒక పనిదానిలాగానే చూస్తున్నారా? ఎన్నో ప్రశ్నలు మదిలో మెదులుతుంటే ఆమె పొట్ట అతని కంట్లో మెదిలింది. 100కి 100 పాళ్ళు ఆమె అతని మేనత్త కూతురు. తన ఇంట్లో ఎవరూ గుర్తించని స్థితి. మరి అక్షర పేరుతో ఉన్న అమ్మాయి ఎవరు? మామయ్య దగ్గర ఉన్న అమ్మాయి వేరే అమ్మాయి ఉంటుంది. అసలు ఇప్పుడు చూస్తున్న అమ్మాయి గర్భవతి ఎలా అయింది? అమిత్కి అక్కడే కళ్ళు తిరిగి కింద పడిపోతానేమో అంతలా అనిపించింది. అలానే కిందకు కూర్చొని చెట్టు కానుకొని తల గట్టిగా రుద్దుకుంటున్నాడు. ఇంతలో నీలవేణి అటుగా వచ్చి, కన్నా ఇలా కూర్చున్నావు, రా వెళ్దాము అన్నది. అటు బంగ్లాకి ఇటు పనివారికి గదులకి మధ్యలో పెద్ద గార్డెన్ ఉంటుంది. రకరకాల పూల మొక్కలతో కృష్ణుడి విగ్రహం పెద్దగా ఉండి ఎంతో రమణీయంగా అక్కడ వాతావరణం ఉంటుంది. నీలవేణి అక్కడికి తీసుకుని వెళ్ళి కృష్ణుడి పాదాల చెంత ఆమె కూర్చుంటే అమిత్ గడ్డిలో కూర్చుని తల్లివడిలో తలపెట్టాడు. మధ్యాహ్నం అయినా కానీ చక్కటి వాతావరణం.
ఎండలేని కారణంగా మబ్బుగా ఉండి రకరకాల పూల మొక్కలను చూస్తూ అమ్మ ఒడిలో సేద తీరుతున్నాడు అమిత్. నీలవేణి తల నిమురుతూ, ఏంటి నానా నీ మనసులో బాధ అని అన్నది. అమిత్, అమ్మ అక్షర అని అన్నాడు. నీలవేణి, అక్షరాన్ని నీకు నచ్చినట్టు మార్చుకుందాము కన్నా, దానికి ఇంతలా ఆలోచిస్తున్నావా అని లాలనగా అన్నది. అమిత్, అది కాదమ్మా, నువ్వు చిన్నప్పుడు అక్షరాన్ని చూశావు కానీ నేను దాని ఎద మీద పుట్టుమచ్చని చూశా. అత్త నాకు దానికి స్నానం చేపించేటప్పుడు అడిగాను. అప్పుడు అత్త మీ నాన్నమ్మకి ఉంది, అక్షరకు ఉంది అని చెప్పింది. నీలవేణి, అవును కన్నా, మీ నాన్నమ్మకి ఎద మీద పుట్టుమచ్చ నేను కూడా చూశాను అని. కానీ అక్షరకి చిన్నతనంలో నేనెప్పుడు స్నానం చేపించలేదుగా, చూడలేదు అన్నది. అమిత్, నానమ్మకి ఎలా ఉందో అక్షరాకి అలాగే ఉందటమ్మా, నేను చూసా. ఇప్పుడు ఆ పుట్టుమచ్చతో ఎందుకు నానా అని నీలవేణి అడిగింది. అమిత్, నాకెందుకో మామయ్య దగ్గరున్న అమ్మాయి అక్షరలా అనిపించట్లేదమ్మా. నా అక్షర నన్ను కన్నయ్య అనే మాత్రమే పిలుస్తుంది. అది ఏ రకంగా వేరే రకంగా పిలవదు. నాకెందుకో అక్షర అని చూస్తుంటే ఆమె అత్త కూతురులా అనిపించటం లేదమ్మా అని బాధగా చెప్పాడు. నీలవేణి, అప్పుడు అక్షరకి ఎడమ ఎద మీద పుట్టుమచ్చ ఉంటే మీ అత్త కూతురు, లేదంటే కాదేమో, తరువాత ఆలోచించుదాం అని చెప్తే, అమిత్, ఇప్పుడు మన ఇంట్లో ఉన్న అక్షరకి ఎలా చూడగలుగుతారమ్మా, ఒక ఆడపిల్లని ఎలా అడుగుతావు నువ్వు అని సందేహాన్ని వెలబుచ్చాడు. నీలవేణి, నువ్వెందుకన్నా బాధపడతావు? ఇంట్లో ఉన్న అక్షరకి ఎడమ ఎద మీద పుట్టుమచ్చ ఉందో లేదో తెలుసుకొని నేను నీకు చెప్తా. లేదు అంటే దాన్ని బట్టం మాట్లాడదాం, సరేనా? ఇప్పటి వరకు నువ్వు ప్రశాంతంగా ఉండు. ఆమె నీ అక్షరా కాదని నీ మనసు చెప్తుంటే నువ్వేమి మన ఇంట్లో ఉన్న అక్షరాన్ని ప్రేమించలేదు. ఆమెను గతంలో ఎప్పుడూ చూడలేదు. గత సంవత్సరం క్రితం నువ్వే అన్వేషించి పట్టుకొని, అమ్మా ఈమె అక్షర అంటేనే మేము సరే అన్నాము. ఆమె నీ అక్షర కాకపోతే దాన్ని బట్టి మనం ఆలోచించుదాము. నీకు కావలసింది మీ అత్త కూతురు, అంతేగా అని నీలవేణి లాలనగా అంటే, అమిత్, అవునమ్మా, నాకు కావలసింది నా అత్త కూతురే. అది మాత్రమే నా జీవిత భాగస్వామి అవ్వాలి. నా ప్రాణంలో ప్రాణం. అది ఎప్పుడో అయిపోయింది. నీలవేణి, సరే, శ్రావణ మాసం శుక్రవారం మన ఇంట్లో ఉన్న 3 ఆడపిల్లలని నేనేదో రకంగా చెప్పి 3ని కూర్చుని స్నానం చేపిస్తా. అప్పుడు అక్షరకి పుట్టుమచ్చ ఉందో లేదో తెలిసిపోతుంది. ఒక్కదాన్నే చేపేయటం తప్పుగా ఉంటుంది. పెళ్లి కాని 3 ఆడపిల్లలు. రేపు శ్రావణ మాసం గౌరీ నోము నోపిస్తాను. ఆ క్షణంన నీకు ఆ సందేహం తీరుస్తా, సరేనా కన్నా అని లాలనగా చెప్పింది. నీలవేణికి కూడా ఎన్నో సందేహాలు. తన కొడుకు అక్షరాన్ని తప్ప ఎవ్వరిని చేసుకోనని ఇంట్లో ఆద్య అంత గోల చేసినా వినకుండా అక్షర కోసం ఆరాట పడుతున్నాడు. ఈరోజు అదే కొడుకు ఆమె అక్షర కాదేమో అమ్మా అంటున్నాడు. అంటే ఎక్కడ తప్పు జరిగింది? అసలు ఏమైంది? ముందు అక్షరానా కాదా? ఆమెను చూశాక తర్వాత ఆలోచించుదాము అని తన మనసుని అప్పటికి కుదుట పెట్టుకుంది. అమిత ఇంట్లో ఉన్న ఆమె అక్షర కాకపోతే, ఆమె అక్షర అయితే మరి కనిపించే అక్షర అయితే గర్భం. అసలు ఆమె భర్త నా అక్షర అసలు తప్పంటూ చెయ్యదు. నన్ను తప్పించుకునేందుకు తిరుగుతుంది. ఆ బెరుకు కళ్ళు చూస్తుంటే నేనేదో ఆమెకు ఎదురు పడితే ఏమైపోద్దో అన్నట్టు చూస్తుందేంటి? అంతలా ఎందుకు బెదిరిపోతుంది? అసలు ముందు ఇంట్లో ఉన్న ఆమె అక్షర కాదా తెలిసినాక అప్పుడు ఆలోచించుదాం అని అమిత్ ఆ రోజుకి అతని మనసును కూడా కుదుట పెట్టుకున్నాడు. శ్రావణ శుక్రవారం కోసం ఇటు అమిత్ అటు నీలవేణి కూడా ఎదురు చూస్తున్నారు. తరువాత రోజు నుంచి అమిత్ గీతని ఎంత అబ్జర్వ్ చేద్దామన్నా తన కంట పడటం లేదు. ఆమెను పూర్తిగా ఎదురుపడినప్పుడు చూడాలి అని అతని ఆరాటం. కానీ ఆమె అతనికి ఆ ఛాన్స్ అనేది ఇవ్వటం లేదు. అమిత్ కూడా ఎందుకులే తొందరపడటం, శ్రావణ శుక్రవారం రోజు తేలిపోతుంది అని తను ఎదురు చూస్తున్నాడు. చూస్తూ ఉండగా గురువారం రోజు నీలవేణి 3 ఆడపిల్లలకి చెప్పవలసింది చక్కగా చెప్పింది. ఇల్లు మొత్తం డెకరేషన్ చేపించింది. నీలవేణి వరలక్ష్మీ నోము అంగరంగ వైభవంగా నోచుకోవాలి అని, పిల్లల చేత కూడా వ్రతము చేపించాలి అని ఆ రోజు ఒక వంట మాస్టర్ని పెట్టి నైవేద్యాలు, ఇంటి వంటలు అన్నీ స్పెషల్గా చేయమన్నది.
నీలవేణి గీతని ఏ పని ఆ రోజు చెయ్యకు అని పూజకు కావలసినవి అందించమని చెప్పింది. గీత వంట మాస్టర్ ఉన్నాడు కాబట్టి తను వంట దగ్గరికి వెళ్ళవసరం లేదని సరే అమ్మా అని చెప్పింది. తెల్లవారుజామున ఆడపిల్లలందరికీ లేపి పసుపు నూనెలు పట్టించి అభ్యంగన స్నానం చెయ్యమని ముగ్గురికి చక్కగా పీటలు వేశారు. పనివారితో నీలవేణి దగ్గర ఉండి వారికి పసుపుని నూనెను వంటికి పట్టించింది. తలస్నానం చేపించాలి అని వారు ముగ్గురికి ఉన్న వస్త్రాలు తీసేసి పెట్టి కోటు ఒకటిపై కూర్చోమని చెప్పింది. వాళ్ళు అలా కూర్చోగానే పనివారితో చక్కగా వారికి ఒంటికి నూనె పట్టించింది. అప్పుడు చూసింది నీలవేణి, అక్షరకి అసలు పుట్టుమచ్చ కాదు కదా, ఏమీ లేదు. పుట్టుమచ్చ విషయము అసలు నీలవేణికే తెలియదు. అటువంటిది అమితికి తెలుసంటే ఈ అమ్మాయి మా ఆడపడుచు కూతురు కాదు. ఆ క్షణం ఆమెకు మనసు మెలిపెట్టినట్టయింది. నా మేనకోడలు ఏమైనది అనే మనసు భారంగా బాధగా మారింది. చెప్పిన ప్రకారం అత్తగారికి పుట్టుమచ్చ ఆమె చూసింది అంటే అక్షరకి ఉంది అని అమిత్ ఖచ్చితంగా చెప్తున్నాడు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే చేసుకొని బెల్ ఐకాన్ టచ్ చేయండి. ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. కంపల్సరీ ఒక కామెంట్ చేయండి. వీలైతే షేర్ చేయండి. మన ఛానల్లో అయిపోయిన సిరీస్ అన్నీ ప్లేలిస్ట్లో ఉన్నాయి. నాన్ స్టాప్గా వినండి.